ఈరోజు నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి ఈ 3 మండపేట ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలతో అక్కడున్న మంత్రులతో ఈరోజు గోదావరి పుష్కరాల విషయమే ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియాలో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఫెసిలిటీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అదేవిధంగా పుష్కరాలు స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మెయింటైన్ చేసే విషయాలు ఉన్నాయో ఘాట్ల దగ్గర మెయింటైన్ చేసే విషయం కానీ, అదేవిధంగా అక్కడ వాటర్ కానీ అక్కడ వచ్చి షెల్టర్స్ ఏర్పాటు చేయటం కానీ, డ్రింకింగ్ వాటరు, ఫుడ్, వీటన్నిటి మీద ఈరోజు ఎమ్మెల్యేలతో డిస్కస్ చేయడం జరిగింది. గత అనుభవాలను పెట్టుకొని వాళ్ళందరూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. దాంట్లో ఫేజ్ 1 ఏంటంటే మున్సిపాలిటీలో ఈ యొక్క మున్సిపాలిటీస్లో మండపేట కావచ్చు, కొవ్వూరు కావచ్చు, నిడదవోలు కావచ్చు, రాజమండ్రి ఈ 4 మున్సిపాలిటీలో ఈ యొక్క పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని శాచ్యురేషన్ పాయింట్లో చేయాలంటే ఎలా చేయాలనే దాని మీద కొంత ఎమ్మెల్యేలు వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు. వాటిని అన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు కమిషనర్సు, సిడిఎంఏ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు కూర్చొని వర్కౌట్ చేస్తున్నారు. అది ఇవాళ ఎంత లేట్ అయినా అది కంప్లీట్ చేయమన్నాము. అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఫండ్స్ ఎలా చేయాలనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఆ ఫండ్స్ని అలాట్ చేసుకొని వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశం. ఎందుకంటే 2014-19లో కేవలం ఒక 3 నెలల ముందు స్టార్ట్ చేసాం. ఒక 3 మంత్స్ ముందే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కేవలం 3 నెలల ముందు స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చాము. అదే ఇరిగేషన్ వాళ్ళు కూడా చిన్న వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్, మా మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ చిన్న చేస్తున్నారు. బట్ అయితే లక్షల మంది, వేల కోట్ల మంది వచ్చేటప్పుడు, ఎందుకంటే 2014-19లో దాదాపు 4 కోట్ల మంది వచ్చారు. అందువల్ల ఈసారి ఇంకా ఎంతోమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది. గత పుష్కరాల్లో కట్టినటువంటి ఘాట్లు కానీ అవన్నీ అన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకపోతే స్ట్రాంగ్గా ఉండే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటి అన్నింటి యాక్చువల్గా ఒకటి రిపేర్ చేస్తున్నారు. రెండవది యాక్చువల్గా ఎక్కడన్నా ఎమ్మెల్యేలు ఎక్స్ట్రా ఘాట్స్ అడిగితే వాటికి కూడా ఎస్టిమేషన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే దాని మీద ముందు పోవటం జరుగుతుంది. కేంద్రం నుండి ఏమైనా నిధులు వచ్చే అవకాశం ఉందా? మన రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నారు. ఖచ్చితంగా అనండి. యాక్చువల్గా కేంద్రాన్ని కూడా అడగాలని యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో కేంద్రాన్ని కూడా అడగటం, వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టి సీఎం గారు గౌరవమైన ప్రధానమంత్రి గారితో మాట్లాడటం జరుగుతుంది. మొత్తం ఎన్ని ఘాట్లు సార్ గతంలో నాటికి అని పెంచుతున్నారు? గతంలో ఏదైతే ఘాట్లు ఉన్నాయో ఆ ఘాట్లకి కొన్ని యాక్షన్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు. త్వరలో దాని మీద కూడా ఇస్తాం. ఓకే, చాలు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.